వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాల నుంచి తెలంగాణ ఆడపడుచు మొన్నటి వరకు బతుకమ్మ పేరు మీద తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తన కాలికి గజ్జగట్టుకున్నట్టుగా తిరిగి తెలంగాణ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసినటువంటి మా అక్క కవితక్క గారి ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం. మిత్రులారా, నేను కవితక్కతో ఈ ఉద్యమంలో మమేకమైన తర్వాత చాలా విషయాలను చర్చించిన తర్వాత చాలామంది బీసీ నాయకులు, మేధావులు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, విద్యార్థి సంఘాలలో తెగించి కొట్లాడే విద్యార్థులు ఉన్నారు, పాటకు ప్రాణం పోసే కళాకారులు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఒక్కతాటి మీదకి వచ్చే మార్గం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కవితక్క చాలా స్పష్టంగా చెప్పింది. మిత్రులారా, చాలామంది ఇక్కడికి వచ్చారు, చాలా ఆశయాలతో వచ్చారు. మీ అందరికీ ఎంతో ఆవేదన ఉంది. మాకు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు రావాలా, విద్యా రిజర్వేషన్లు రావాలా, ఉద్యోగ రిజర్వేషన్లు రావాలా అని ఒక బలమైన కోరికతో వచ్చారు. కానీ కవితక్కలో ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ ఇవాళ మనందరినీ ఇక్కడ కూర్చోబెట్టింది. మీరందరూ కూడా అదే కమిట్మెంట్తో ఉన్నటువంటి నాయకులుగా మారాలని చెప్పేసి. ఎందుకంటే రేపు బీసీల ఉద్యమం కేవలం అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గారి దగ్గర బీసీ బిల్లు ఉంటే ముఖ్యమంత్రి గారు అయిపోయింది బీసీల బిల్లు, ఇక నేను ఢిల్లీలో పోయి నేను మోడీ గారికి అడుగుతా అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం. కవితక్క మాకు చాలాసార్లు చెప్తా ఉంటుంది, రేవంత్ రెడ్డి చాలా హుషారుగాడు, కాదు జాదు హుషారుగాడు, మనం మోసపోవద్దు అని చెప్పి చాలాసార్లు చెప్పింది. ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పింది, అసెంబ్లీలో ఉన్న ప్రతి అవకాశాన్ని, అసెంబ్లీలో ఉన్న ప్రతి విషయాన్ని అక్క ఒక ఆధారంగా, ఒక ఆయుధంగా మలుచుకుంది. ఒకసారి అవకాశం వస్తే గ్రూప్ 1లో నష్టపోయిన విద్యార్థుల గురించి ప్రస్తావించింది. ఒకసారి అవకాశం వస్తే మా విశ్వబ్రాహ్మణ కులాలకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించింది. ఒకసారి వస్తే రజక నాయ బ్రాహ్మణుల విషయాన్ని ప్రస్తావించింది. ఏ అవకాశం దొరికినా కూడా ఇవాళ కవితక్క బీసీల పక్షపాతిగా మాట్లాడుతూ ఉంది. అందుకే మేము అడుగుతా ఉన్నాం, బలమైన నాయకుడి చేతిలో ఆయుధం ఉంటే కొట్లాడే సైనికులు తెగించి కొట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. అక్క, మీరు మా నాయకులు, మేము ఏ ఆట ఆడడానికైనా సిద్ధంగా ఉన్నాం, వాళ్ళు ఏ పాట పాడడానికైనా సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి తాట తీయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఒకరోజు పోరాటం కాదు, కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీలను అడుగునా మోసం చేసినటువంటి పార్టీ. 1953లో కాకా కేల్కర్ కమిటీ వేస్తే అది 55లో రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ ఇప్పటి వరకు బయటకు లేదు. కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో బీసీలను అడుగడుగునా మోసం చేస్తూనే వచ్చింది. ఆ తర్వాత మొరార్జీ దేశాయ్ గారు చాలా స్పష్టంగా మేము బీసీల కోసం మండల్ కమిషన్ వేస్తామంటే మా బీపీ మండల్ గారు, మా బీసీల ఆరాధ్య దైవం, బీహార్ ముఖ్యమంత్రిగా 30 రోజులు పనిచేసి రాజ్యసభ సభ్యుడిగా, లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం 340 ఆర్టికల్ ప్రకారం మొదటి కమిషన్ కాకా కేల్కర్ అయితే రెండో కమిషన్ మా పూలే గారిది. మండల్ కమిషన్ చాలా స్పష్టంగా 11 అంశాల్లో రిపోర్ట్లు చెప్పింది. ఒక్కొక్క అంశం మా జీవితాల్లో వెలుగులు నింపేది. దేశంలో 3874 బీసీ సామాజిక కులాలు ఉంటే అందులో 1800 ఎంబీసీ కులాలు ఉంటే వీరందరికీ రిజర్వేషన్లు రావాల్సిందే. అంటే ఆ రోజు 52% తేలితే మా లెక్క, మాకు వచ్చింది 23%. అది కూడా 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చేయలేదు. విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బీసీలకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు వచ్చింది. మేము ఎస్టీలకు ఏమాత్రం మేము వాళ్ళ రిజర్వేషన్లు మా రిజర్వేషన్లు కలిస్తే ఈ దేశంలో దాదాపుగా 80% పైగా ఉండే బీసీల విషయానికి వచ్చేసరికి అడుగడుగున ఆటంకాలు వేస్తూ వచ్చారు. చాలా జిమ్మిక్కులు చేస్తూ రేవంత్ రెడ్డి గారు 37% బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడితే, తీర్మానం చేస్తే కవితక్క ముందుగా స్పందించింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలా బీసీ సంఘాలు, కుల సంఘాలు ఏ ఒక్కటి కూడా మాట్లాడినాడు. కవితక్క మా అందరినీ పిలిపించి
పూలే పంట రూపంలో ఇవాళ పోరాటం చేస్తే 33 జిల్లాలలో సమావేశాలు పెట్టి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి బీసీలలో ఉన్నటువంటి మేధావులతో అడ్వకేట్లతో జర్నలిస్టులతో విద్యార్థులతో మాట్లాడించి 89 కులాలతో మీటింగ్ పెట్టిన ఏకైక నాయకురాలు ఇవాళ కవితక్క తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ పాముల కులం, కాటికాపరి కులం, మందుల కులం, చిన్న చిన్న కులాలని కూడా వేదికలు ఎక్కించి కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు ఓపికతో విన్న నాయకురాలు కవితక్క. నేను చూస్తా ఉన్నా బీసీలు అంటే 2 సంఘాలు ఈ రాష్ట్రంలో కొట్లాడుతున్నాయి, కానీ ఏ ఒక్క రోజు కూడా ఆ సంఘాలు ఈ వర్గాలకు అవకాశం ఇవ్వలేదు. మా వీరన్న బీసీలలో ఉన్నటువంటి ఎంబీసీల గురించి మాట్లాడితే వీరన్నకు కూడా అవకాశం ఇచ్చి మాట్లాడించిన నాయకురాలు కవితక్క. నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నా అంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది 11 విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఉన్నారు. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం కేవలం బిల్లు పెట్టి చేతులు దులుపుకుంటే మన బిల్లు అమలు అయినట్టుగా కాదు. ఖచ్చితంగా మనం ఇంకా కొట్లాడాల్సిన సమయం చాలా ఉంది, కొట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కవితక్కతో చెయ్యి కలిపి భవిష్యత్తు ఉద్యమానికి సిద్ధం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ.